మాట్లాడతాడు, నువ్వు కూడా మాట్లాడతావు, ఇద్దరిది కలవగానే జరిగిద్ది. సో ఈరోజు ఎలాగ జరిగిద్ది, ఏ పరిధిలో జరుగుతున్నాయో నేను మీకు వివరించాను. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కళలు వస్తాయండి. కళ రాగానే వాళ్ళు భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతారు అంటే అవి జరిగిపోతాయని. ఎంతమంది కళలో జరుగుతాయండి? ఓ మీ కళలు రావా? కళ రాగానే జరిగిపోతాయి పాస్టర్ గారు. ఒకసారి కళలు వచ్చిన తర్వాత జరుగుతాయి పాస్టర్ గారు, 2-3 కళ్ళు వచ్చినాయి, అవి జరిగినాయి పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ దయచేసి చేతులు ఎత్తితే నా మెసేజ్ ముందుకెళ్ళిద్ది. ఆల్ రైట్, ఒకసారి కదా, అది నీ భ్రమ. కళలో జరగవు, దర్శనాలు జరగవు. డోంట్ ప్లే టూ మచ్ ఓవర్ ఇట్. నన్ను ఎలా చూస్తున్నారు? నేను ఇంకొక నిమిషం దీని మీదే ఉంటే నన్ను సిలివేసేలాగా చూస్తున్నారు. చెప్తాను ఎందుకు జరగవు. దానికి ఒక కారణం ఉన్నది. జరుగుతాయా జరగవా? జరగవా పాస్టర్ గారు అంటే నాకు తెలీదు. ఒక విషయం చెప్తాను నేనండి. There are so many people in this world, charismatic circles lo, charismatic Pentecostal circles lo, చాలా మంది they are driven with this kalalo and visions, and వాళ్ళు లగ్గానాలు భయపడిపోతారు. అమ్మా ఇది జరిగిపోతుంది. కొంతమంది దాంట్లో PhD చేసిన వాళ్ళు అంటారు, వాళ్ళ మీద కళ వస్తే జరిగిపోతుంది అంటే ఓకే. వేరే వాళ్ళ మీద కళ వచ్చి వాళ్ళు హాస్పిటల్ పాలైపోతారు. వాళ్ళకి కాలు పోద్ది. ఏయో కళ్ళు వస్తాయి చాలా మందికి. దే డోంట్ రియలీ అండర్స్టాండ్. టుడే ఐ జస్ట్ వాంట్ టు లిఫ్ట్ అప్ దట్ లిడ్ అండ్ గివ్ యూ దట్ ఫ్రీడమ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ unless, listen, turn your Bibles with me to Revelation chapter 3 verse 20. There is the answer. Revelation chapter 3 verse 20. Please read it for me. Behold, I stand at the door of your heart. Behold, I stand at the door of your heart and knock. If any man hear my voice and open the door, I will come in and will sup with him and he with me. ఎంతమంది తెలుసండి ఈ వచనం? అందరికీ తెలుసు. దానికి దీనికి ఏం కనెక్షన్ అంటే, లిసన్ కేర్ఫుల్లీ. ద లార్డ్, ద మెస్సాయా, గాడ్, సన్ ఆఫ్ గాడ్, జీసస్ హిమ్సెల్ఫ్ హ్యావ్ టు స్టాండ్ అవుట్సైడ్ యువర్ హార్ట్ డోర్ and knock for you to open. నువ్వు తెరవాలి అంటే ఆ మెస్సాయా దేవుడు పక్కన దేవుడే అనండి. దేవుడే నువ్వు తెరిచే వరకు బయట ఉండాలి. అండ్ యూ నీడ్ టు ఓపెన్ ద డోర్ అండ్ పర్మిట్. మీరేమనుకోకపోతే నేను ఒక మాట ఒక లాంగ్వేజ్ వాడతాను. మీరేమనుకోకపోతే దేవుడే బయట వెయిట్ చేయాలి నీ పర్మిషన్ కోసం. బోడిని కలలు, నీ విజన్స్, దే కెనాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఓపెన్ ద డోర్. కళలు ఎప్పుడు వస్తాయండి? కళలు ఎప్పుడు వస్తాయి? నువ్వు పడుకున్నప్పుడు. నీకు ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని దాటి రాడు అన్నాడు ఆ దేవుడు. ఆ విల్ నువ్వు ఆపరేట్ చేయగలవా? పడుకున్నప్పుడు నువ్వు కాన్షియస్లో ఉండవు, అంటే నువ్వు మెలకుగా ఉండవు. సో డ్రీమ్స్ కమ్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ అవుట్సైడ్ యువర్ ఆపరేషన్ ఆఫ్ యువర్ విల్. ఏ డ్రీమ్స్ అన్నీ వచ్చేయచ్చు. నాకు వద్దు అన్న వచ్చేస్తాయి.
సో నెక్స్ట్ డే అది నీ చిత్తం లేకుండా అది ఎలాగ జరిగింది? హౌ కెన్ ఇట్ బైపాస్ యువర్ విల్ వేర్ గాడ్ హిమ్సెల్ఫ్ కెనాట్ డూ ఇట్? హీ హెస్ చోజన్ నాట్ టు డూ ఇట్. ఒక 5 చెప్పండి, అది నువ్వు అనండి. కమన్, 5 చెప్పండి, అది నువ్వు, అది 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 నువ్వు, అది నువ్వు, అది నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు. That is you. That is you. That is you. You have a spirit. That spirit has a will. అది పర్మిషన్ ఇచ్చే వరకు ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మార్నింగే లెగిస్తావు, ఏదన్నా వచ్చింది అనుకోండి, నీకు ఇష్టమైతే పర్మిట్ చేస్తావు, ఇష్టం లేకపోతే క్యాన్సిల్ అంటావు, అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎలాగ పర్మిషన్ ఇస్తావు? నీకు కల వచ్చింది, గుంట్లో పడిపోయినట్టు, చాలా పెద్ద గొయ్యాలి, బయటకు రావట్లేదు, పడిపోతాను 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 పడు. అసలు నువ్వు ఎంత గుంట్లో పడాలి? నోవే. No. Can I hear one hallelujah? Amen. Praise the Lord. Hallelujah. I want to say this and close down. God has put an eternal favor upon your life. Eternal favor. Eternal. నిత్యము ఉండే ఒక కటాక్షం నీ మీద ఉన్నది. అది నీ చిత్తం నుంచి బయటకు వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.